మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అండి. సుహాసిని ఎవరు? మన కోడలే కదా. మనింటికి వారసురాల్ని కూడా ఇచ్చింది. అర్థం చేసుకుంటుందిలేండి. మీరు చేసింది 100కి 100 పాళ్ళు కరెక్ట్ అండి. అమ్మా నాన్నలాగా ఉన్న మీకు చేతులెత్తి మొక్కడం తప్ప నేనేం చేయలేను మావయ్య గారు. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ ఆలేఖ్య గొంతే అంత. పెద్ద కోడలు అయ్యేసరికి మేం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అంతే తప్ప నువ్వు ఇంట్లోకి రావడం తప్పు కాదు, భూమిని నీ ఇంట్లోకి తీసుకురావడం అంతకంటే నేరం కాదు. మావయ్య గారు, మీరే నన్ను తీసుకురమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. మీ పెద్ద మనసుకి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను. పిచ్చిదానా, ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు? నువ్వేమైనా పరాయిదానివా చెప్పు? మా ఇంటి కోడలివి తల్లి. మంచో చెడో ఆ దేవుడు వాడికి 2 భార్యల్ని రాసిపెట్టాడు, అంతే. ఇందులో నీ తప్పో రాఘవ తప్పో ఏదీ లేదమ్మా. వేలెత్తి చూపించాల్సిన అవసరం మాకంతకన్నా లేదు. అలా జరగాలనుంది, జరిగింది. విన్నావా సుహాసిని? మా అత్తయ్య మావయ్య గారి యొక్క మనసది. మంచి హృదయం ఉన్నవాళ్ళు. మాకు అత్తమావలు కావడం మేం చేసుకున్న పుణ్యం. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంటికి కోడలు అయ్యావు. మావయ్య అత్తయ్యలు నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ బిడ్డని ఇక్కడికి రమ్మన్నారు. ఇక అలేఖ్య గురించి అంటావా? డబ్బాలో గుళకరాళ్ళు వేస్తే సౌండ్ ఎలా వస్తుందో ఆవిడగారి నోటి నుంచి ప్రతి మాట అలాగే వస్తుంది. పెద్దగా పట్టించుకోవద్దు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. లేదు భూమి, మావయ్య గారు అత్తయ్య గారు నా వల్ల మాటలు పడాల్సి వచ్చింది. మిమ్మల్ని మావయ్య అని పిలిచే అర్హత నాకుందో లేదో తెలియదు మావయ్య గారు. అయ్యయ్యో, అవేం మాటలమ్మా. నువ్వు నా కొడుకు తాళి కట్టిన భార్యవి, ఈ ఇంటి కోడలివి. చూసావు సుహాసిని, మీ అత్తయ్య మాటలు విన్నావు కదా. మమ్మల్ని అత్త మావయ్య అని పిలిచే అర్హత నీకు ఉందమ్మా. నువ్వేమైపోతావన్న బాధతోనే కాదమ్మా, నా కొడుకు ఏమైపోతాడన్న స్వార్థంతో భూమి నీ పరిస్థితి వివరించగానే నిన్నిక్కడికి పిలిపించాను. అమ్మా సుహాసిని, నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? అడగండి మావయ్య గారు. నీ కూతురికి తన తండ్రి ఎవరో తెలుసా? తెలీదు మావయ్య గారు. ఇప్పుడు తెలిసే ఛాన్స్ ఉంది. ఈసారి ఎలాగైనా నా కూతురికి తన తండ్రి రాఘవే అని చెప్పేద్దామనుకుంటున్నాను. రాఘవే తన తండ్రిని నువ్వు కృష్ణకి చెప్పొద్దమ్మా. మావయ్య గారు, ఏమంటున్నారు మీరు? అవునమ్మా, మావయ్యగానే మాట్లాడుతున్నాను. నువ్వు విన్నది నిజమే. నీ కూతురికి తండ్రి రాఘవ అని దయచేసి నువ్వు చెప్పొద్దమ్మా. అదేంటండి, సుహాసిని రాఘవకి భార్య అయినప్పుడు కృష్ణకి రాఘవ తండ్రే కదా. మీరు నాన్న అని చెప్పొద్దంటున్నారు ఎందుకని? తులసి, నీకింకా అర్థం కాలేదు, నీకు తెలియడం లేదు. నువ్వు సైలెంట్గా ఉంటావు.
ఎందుకని చెప్పొద్దంటున్నారు మావయ్య గారు? పాప ఇప్పటికే తన తండ్రిని చూడాలని తహతహలాడిపోతోంది. ఇంతకాలం పెదనాన్న అని పిలిచినా ఆ రాఘవే తన తండ్రి అని తెలిసినా నీ కూతురు చూపించే ప్రేమని రాఘవ తట్టుకోలేడమ్మా. ఆ కూతురు ప్రేమలోనే మునిగిపోయి తాళి కట్టిన అలేకను కూడా మర్చిపోతే